తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 22/1/2025 బుధవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా 2025 డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. ప్రభుత్వం వచ్చేసి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులు విడుదల చేయడం జరిగిందనమాట. 30 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. డబ్బులు జమ కాగానే ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ వస్తుందన్నమాట. ఆ మెసేజ్ కూడా అందరికైతే రావడం జరుగుతున్నాయి. నిన్న దాదాపుగా వచ్చేసి చాలామంది రైతుల ఖాతాల్లో 5 ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు అయితే పడ్డం జరిగిందనమాట. ఎకరానికి నిన్న ఎంతమందికి డబ్బులు పడ్డాయి అంటే ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి, నిన్న ఎంత మొత్తం అమౌంట్ అనేది ఇచ్చారు, వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టత ఇస్తానన్నమాట. మీకు అంతకన్నా ముందు మీరు ఏం చేశారంటే ఇప్పటివరకు మీకు రైతు భరోసా సాయం అందిందా లేదా, ₹1 మీ ఖాతాలో డబ్బులు జమ అయ్యా లేవా అని చెప్పి ఒక కామెంట్ చేయండి. ఒకవేళ ₹1 కూడా మీకు పడకపోతే మీది ఏ జిల్లా అని చెప్పేసి కామెంట్ చేసి పైన ఒక లైక్ ఉంటుంది, అందరూ ఆ లైక్ కొడితే నాకు మీ కామెంట్ వస్తుంది. అప్పుడు నేను చెప్తానమాట మీకు ఎందుకు రాలేదు, మీ జిల్లాకి ఎప్పుడు వస్తాయని చెప్పేసి. ఓకేగా మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా అసలు రైతు భరోసా ఎప్పటివరకు మనకు అమలు చేస్తున్నారు అంటే అసలు ఎప్పటివరకు ఈ జమ కాబోతున్నాయి, అసలు ఇంకా పడని వారికి ఎప్పుడు పడబోతున్నాయి అన్న, అలానే ఇంకా మీకు వచ్చేసి మొత్తం ఎంత డబ్బులు అనేవి ఇస్తున్నారు, ఎకరానికి 15,000 ఇస్తున్నారా, 7,500 ఇస్తున్నారా, 15 ఎకరాల వరకు ఇస్తున్నారా, 20 ఎకరాల వరకు ఇస్తున్నారా, వీటన్నిటి గురించి కూడా స్పష్టంగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, ఇక్కడ మనం లేట్ చేయకుండా ముందుగా ఇక్కడ తాజా వార్తలకు వెళ్ళిపోయినట్టయితే రైతు భరోసా ఎకరానికి ఒకేసారి మనకి ఇక్కడ చూసుకుంటే 15,000 అని చెప్పేసి మనకైతే చెప్తున్నారన్నమాట. ఇక్కడ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి 2 సీజన్లు కలిపి 15,000 అయితే అందజేస్తున్నామని చెప్పేసి మీకు ఇక్కడ స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మీకు ఏమంటున్నారంటే ఇక్కడ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా 15,000 ఇస్తారంట. రైతు కూలీలకు వచ్చేసి 12,000 ఇస్తారంట ఎకరానికి 2 సీజన్లు కలిపి. అయితే ఇక్కడ మీకు ఏంటిదంటే ముఖ్యమైన అప్డేట్, ఇక్కడ మనకి వానాకాలంలో 7,500 రావాలి మనకి ఎకరానికి వచ్చేసి. ఇప్పుడు యాసంగిలో వచ్చేసి 7,500, మొత్తం 15,000 ఎకరానికి చొప్పున రావాలి. కానీ ప్రభుత్వం ఇప్పటివరకు మనకి వానాకాలం సీజన్ డబ్బులు ఇవ్వలేదు, ఇప్పటివరకు యాసంగి సీజన్ డబ్బులు ఇవ్వలేదు. ఈ 2 సీజన్లు కలిపి 15,000 అందజేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ప్రభుత్వం చెప్పినట్టుగానే మీరు ఇక్కడ చూసుకుంటే డబ్బులు మీకు జమ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా సాగు చేసే భూమి అయి ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఒకవేళ మీరు సాగు చేయకుండా ఉంటే మాత్రం మీ భూమి మీకైతే ₹1 కూడా చెల్లించము అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది. మీకు డబ్బులు రావాలంటే మీ భూమి సాగు చేసి ఉండాలి అని మాత్రం చెప్పిందనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం మీకు తెలవచ్చు, ఇంతకుముందు గత ప్రభుత్వం ఈ రాళ్ళు గుట్టలు కొండలున్నా మనకి డబ్బులు అనేది అందజేసింది కదా అన్న అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈసారి అనేది మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ శాటిలైట్ మ్యాపింగ్ అని మనకైతే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జనవరి 5 నుంచి 7 వరకు శాటిలైట్ మ్యాపింగ్ సర్వే నిర్వహించడం జరిగిందనమాట. ఇప్పుడు ఏవైతే సాగు భూములు ఉన్నాయో వాటిని శాటిలైట్ ద్వారా మొత్తం చెక్ చేసి మ్యాపింగ్ చేసి ఓకే ఇవి సాగు భూములు అని చెప్పేసి వాళ్ళని గుర్తించి వాళ్ళ వరకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందనమాట. మీకు దాని గురించి కూడా నేను చూపిస్తాను ఇక్కడ, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్తూనే వస్తున్నాను వీడియోస్లో, తప్పకుండా మీరు సాగు చేయండి, సాగు చేసే వారికే డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి. అయితే ఇక్కడ ఈ స్కీమ్ అమలు చేయడానికి క్యాబినెట్ భేటీలో నిర్ణయిస్తామని చెప్పి సమాచారం అని చెప్పి కూడా అన్నారు. మనకి ఈ 2 రోజుల్లో క్యాబినెట్ భేటీ కూడా ఉంది. ఈ క్యాబినెట్ భేటీ అయిపోగానే మీకు ఒక మంచి అప్డేట్ అయితే వస్తుంది. రైతు భరోసా నుంచి ప్రతి ఒక్కరికైతే విడుదల చేయాలనే ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అనమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ కాబోతున్నాయి. డబ్బులు జమ అయిన వెంటనే తప్పకుండా మీ ఖాతా నుండి మెసేజ్లు అయితే వస్తాయి. మెసేజ్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే గైస్, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని తప్పకుండా అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.